నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ఒక 2 రోజులుగా అంటే కేసీఆర్ ఇంటి పక్కన ఎవరో క్షుద్ర పూజలు చేసినటువంటి వార్త అయితే తెగ వైరల్ అయిపోతా ఉంది. మరి సాక్షాత్తు కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు చేసుడేంది, పొద్దుగాల లెగుసుడితోటే ఇక ఆడ రకరకాలైనటువంటి వస్తువులు కనపడతా ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో నెట్టింట పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మరి తీరా పోలీసులు అసలు ఎవరు చేసిర్రు, ఏంది కథ అని చెప్పేసి మరి నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే విస్తుపోయేటటువంటి వార్తలు మరి ఇక పోలీసులకు కనపడతా ఉన్నాయి. ఒకసారి మనం వార్త చూసుకున్నట్టయితే, ఓరిమి దుంపదెగ దానికోసం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలా, ఇది టూ మచ్ రా బాబు అనుకుంటా ఓ వార్త కూడా కనపడతా ఉంది. ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు జరిగినట్టుగా ఆనవాళ్లు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో, మీడియా ఛానళ్లలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కాగా ఈ వార్తలపై స్పందించిన పోలీసులు నిజానిజాలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పని చేసింది ఎవరని తెలుసుకునే క్రమంలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇది మాత్రం టూ మచ్ అనుకుంటా కూడా ఇక మనకి కనబడతా ఉంది. ఇక చూడండి, ఇక ఇట్లా ఇట్లా చేసిర్రు పక్కన ఏదో చిన్న బొమ్మేసి ఏంటిదో మొత్తం కథ పెట్టి ఇక్కడ చేసిర్రు చూడండి. ఇక బీఆర్ఎస్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇక క్షుద్ర పూజలు జరిగినట్టుగా ఉదయం నుంచి అన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. అసలు ఇది చేసింది ఎవరు, ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా లేదా నిజంగానే ఇలాంటి పూజలు నిర్వహించారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటిదో వెలుగులోకి వచ్చినటువంటి విషయం మనం ఒకసారి చూద్దాం. కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు జరిగాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని పోలీసులు నిర్ధారించారు. ఇది కొంతమంది ఆకతాయిల పనిగా పోలీసులు తేల్చిర్రు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా అక్కడ వాతావరణం తయారు చేశారని చెప్పి ఇక పోలీసులు వెల్లడించారు. పిల్లలు కేవలం రీల్స్ కోసమే ఈ పూజలు చేసినట్టుగా వివరించారు. ఇక అక్కడ ఎలాంటి భయానక దృశ్యాలు ఏమీ లేవని కూడా చెప్పుకొచ్చారు. రీల్స్ మోజులో పడి లైకుల కోసం యువత ఇలాంటి పనులకు పాల్పడ్డారని, అయితే పక్కనే కేసీఆర్ నివాసం ఉండడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఓర్ని బడవా, ఇది పిల్లలు ఆకతాయిలు చేసినటువంటి పని. రీల్స్ లో వీళ్ళకి ఎక్కువ లైక్స్ రావడం కోసం, ఎక్కువ కామెంట్స్ రావడం కోసం ఇక పిల్లగాళ్ళంతా పోయి ఆడేదో చిన్నగా ఏదో చేస్తారు కదా, బొమ్మలు పెట్టేళ్ళి ఆడికెళ్ళి అది జల్లి ఇది జల్లి ఏదో ఓం బిం బిష్ అన్నట్టు చేసుకుంటే సినిమాలలో మనం చూస్తూ ఉంటాం ఎక్కువ. ఇక ఆ రీతిగా వీళ్ళు కూడా సినిమాలు చూసి వాళ్ళ రీల్స్ లో ఎక్కువ వ్యూస్ రావడం కోసం, ఇక ఎక్కువ లైకులు రావడం కోసం ఇక పిల్లలంతా కూడా పోయి ఆ ఖాళీ జాగాలు చేసిర్రు ఆకతాయిలు కొంతమంది పిల్లలు. పోలీసులు మరి నిజాలు తేల్చే పనిలో ఉంది. ఎందుకంటే మరి సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీకి అధినేత, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇప్పటికే అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత మరి ఎవరు ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అన్నటువంటి ఆలోచనలు అయితే నిన్న మనం ఆ సీన్ చూసిన దగ్గర నుంచి వెళ్ళి, ఇంకా సోషల్ మీడియాలో ఆ సీన్ చూసిన దగ్గర నుంచి వెళ్ళి పలు అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. కానీ మరి పోలీసులు ఇక్కడ క్లారిటీగా తేల్చేస్తా ఉన్నారు. ఇగో ఇది ఖచ్చితంగా ఆకతాయిలు చేసినటువంటి పని అని చెప్పి. కానీ మరి ఇన్స్టాలో రీల్స్ చేయడం కోసం, వాళ్ళు ఎక్కువ లైకులు రాసుకోవడం కోసం మరి ఇలాంటి కథలు చేస్తే ఎట్లరా బాబు, పక్క పొంటి అసలుకే కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో మీరు చేస్తే ఇంకేమైనా ఉందా కథ అని చెప్పి కూడా ఇక పోలీసులు అక్కడ దిమ్మ తిరిగిపోయేటటువంటి వార్త కూడా చూస్తా ఉన్నాం. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసం పక్కన ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో చేతబడి చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. ఓ బొమ్మ, గుడ్లు, నిమ్మకాయలు, చీరముక్క, పసుపు కుంకుమలతోనట. ఒకసారి చూడండి, ఇక ఓ బొమ్మ, గుడ్లు, నిమ్మకాయలు, చీరముక్క, పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఉండటం, వీటికి తోడు ఓ ప్లాస్టిక్ కవర్లో నల్లకోడి కూడా ఉండటం అందరినీ ఆందోళనకు గురి చేసిందట. అక్కడ చేతబడి జరిగిందా అన్న అనుమానం కలిగించేలా వాతావరణం ఉండడంతో స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం చేరవేగా దర్యాప్తు చేసి అదంతా వాస్తవమని, కేవలం రీల్స్ కోసమే చేసిందేనని చెప్పేసి ఇక తేల్చి చెప్పిన. సేమ్ ఇక ఏదో ఏమంటారు మన ఇది చేతబడి చేసినట్టుగా, ఇక చేతబడి చేసినట్టే పోయి ఆడ మొత్తం కూడా అంటారు కదా, అప్పుడప్పుడు రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం. రోడ్ల మీద కూడా చాలా మంది టర్నింగ్ల దగ్గర లేకపోతే ప్రధాన కూడల దగ్గర ఏదో పెట్టి అడావుడి చేసి ఒక్కోసారి మనం పోతా ఉంటే కనిపిస్తూ ఉంటాయి. సేమ్ ఇక అదే రీతిలో ఎక్కువ ఇక సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు అంటే ఇక వీళ్ళు ఎక్కువ ఇక సినిమాలు గయ్యి చూసి అవన్నీ కూడా పోగేసుకొని వచ్చిర్రు. నిమ్మకాయట, తర్వాత ఇక గుడ్లు, చీర మొక్క ఇవన్నీ పట్టుకొని వచ్చి ఆడ పెట్టేసరికి మరి చుట్టుపక్కల ఎవరికైనా భయం అవుతుంది కదా, భయం అవుతుంది. ఓ పక్క కేసీఆర్ ఉన్నాడు, మరి ఇదంతా భయం అయ్యేసరికి ఆ పోలీసులు కూడా క్లియర్ గా తేల్చి చెప్పేస్తా ఉన్నారు. రీల్స్ కోసమే, ఇన్స్టాలో రీల్స్ కోసం, సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ ఫేమస్ అవ్వడం కోసం
ఇగో ఇదంతా చేస్తా ఉన్నారని కూడా పోలీసులు తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసి చాలా మంది ఆ పిల్లలను తిడుతున్నారు. ఓరి మీ దుంపల దగ్గర రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా, అది కూడా కేసీఆర్ ఇంటి దగ్గర ఇలాంటి పనులు చేస్తారా, ఇది మాత్రం టూ మచ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించినా కొంత ఆందోళన క్రియేట్ చేస్తాయంటూ హితవు పలుకుతున్నారు. కొంచెం పనికొచ్చే రీల్స్ చేయండిరా అంటూ ఇక సూచనలు కూడా ఇస్తా ఉన్నారట. వీళ్ళ కథలు మొత్తం తెలిసి కూడా చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఆ పిల్లల మీద సీరియస్ అవుతా ఉన్నారు. అరే బాబు ఇలాంటి పనులు చేయకూడదు దయచేసి, ఎందుకంటే ఇక మీకు తెలుసో తెలుగో చేసిరే కానీ ఇలాంటి పనులు మాత్రం చేసేటటువంటి మరి ప్రక్రియ కాదు. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించినా కానీ కొంత ఆందోళనకరంగా గురి చేసేటటువంటి అంశాలు ఉంటాయని చెప్పి ఆ పిల్లగాళ్ళకు కూడా కొంచెం గట్టిగా క్లాస్ బీకి మరిగా మీకు రీల్స్ చేయాలంటే ఇక ఇట్లా కాదు, ఇట్లా కాకుండా ప్రజలకి మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా చేసుకొని మీరు ఎక్కువ ఫేమ్ అవ్వాలి కానీ ఇగో ఇట్లా ఏది పడితే అది చేసేదానికి కాదని చెప్పి ఇక పోలీసులు తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఇక పెద్దలు వీళ్ళంతా కూడా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వార్త అయితే చూస్తా ఉన్నాం. ఇక మనం ఆ కేసీఆర్ ఇంటి దగ్గర కేసీఆర్ ఇంటి పక్కన చేతబడి చేయడానికి క్షుద్ర పూజలు జరిగినాయి, అది జరిగినాయి, ఇది జరిగినాయి అనేటటువంటి వాస్తవాన్ని కూడా క్లియర్గా కొట్టిపారేస్తూ పోలీసులు అయితే ఈ విషయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా వివరించడం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.